నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్షేత్రం వచ్చేసి కాండ్రకోట నూకాలమ్మ తల్లి యొక్క టెంపుల్. ఇది ఎక్కడ ఉందంటే మనకి కొత్తగా ఏర్పడినటువంటి కాకినాడ జిల్లా పెద్దాపురం నుండి సుమారుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కాండ్రకోట గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే అనేక న్యూస్ ఛానల్లో కాండ్రకోట గురించి అనేక వీడియోస్ కూడా వైరల్ అవ్వడం కూడా మనం చూసాం. కాండ్రకోటలో దయ్యాలు ఉన్నాయని, కాండ్రకోటలో ఆత్మలు తిరుగుతున్నాయని, కాండ్రకోటలో క్షుద్ర పూజలు చేస్తున్నారనేటువంటిది అనేక వీడియోలు అయితే బయట అయితే ప్రచారం జరగడం, అదేవిధంగా ఈ కాండ్రకోట గురించే ఈ మధ్యకాలంలోనే అనేక వీడియోస్ కూడా అనేక ఛానల్ వారు కానీ లేదా యూట్యూబ్ ఛానల్ నుండి కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఈ కాండ్రకోట ఊరైతే దేశం అంతా కూడా ఈరోజు అయితే తెలిసింది. అటువంటి కాండ్రకోటలో మనకి కొత్త అమావాస్య అంటే ఉగాదికి ముందు రోజు వచ్చేటువంటి అమావాస్య రోజున ఈ కాండ్రకోటలోనే నూకాలమ్మ తల్లి యొక్క టెంపుల్ దగ్గరలోనే మనకి జాతర అన్నది ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతరను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అంటే సుమారుగా 10,000 నుండి 30,000 వరకు కూడా భక్తులు వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే సుదూర్ఘ ప్రాంతాల నుండి అంటే సుమారుగా 150 నుండి 200 కిలోమీటర్ల దూరం నుండి అంటే ఏజెన్సీ సైడ్ అని కూడా చెప్పవచ్చు మనం. అక్కడ నుండి అంటే పురాతనమైనటువంటి పద్ధతిలో అంటే సహజ సిద్ధంగా వాళ్ళు ఎటువంటి అంటే పెట్రోల్కి సంబంధించిన కానీ డీజిల్కి సంబంధించినటువంటి వెహికల్స్ ఏవి కూడా యూజ్ చేయకుండా అంటే పూర్వం ఎడ్ల బళ్ళు ఉండి మన అందరికీ తెలుసు, ఆ ఎడ్ల బళ్ళ నుండే కుటుంబం సమేతంగా కూడా ఇక్కడికి క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం, అంతేకాకుండా ఒక రాత్రి ఇక్కడ జాగరణ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకొని ఇక్కడే పడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వీడియో విజువల్స్ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా వచ్చేసి ఈ క్షేత్రానికి దగ్గరలోనే వాళ్ళు నివసిస్తూ ఒక రాత్రి అంతా కూడా పడుకోవడం జరుగుతుంటుందండి. పడుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి తర్వాత రోజు అంటే జాతర అయిన తర్వాత అమావాస్య తర్వాత రోజు వాళ్ళు బయలుదేరి వాళ్ళ ఇంటికి అయితే క్షేమంగా వెళ్ళడం జరుగుతుంటుంది. సుమారుగా 100 నుండి 300 వరకు కూడా ఎడ్ల బండ్లపై వీళ్ళు వచ్చి ఇక్కడే నిద్రించడం జరుగుతుంటుందండి. ప్రతి సంవత్సరం ఒక ఆచార్యంగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల నుండి ఈ సుదూర్ఘ ప్రాంతాల నుండి బంధుమిత్రులతో వచ్చి ఈ జాతరను చూడడానికి అయితే విశేషంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి యొక్క క్షేత్రం యొక్క మహిమకు సంబంధించినటువంటి స్టోరీ అయితే నేను ముందు చెప్తానండి. స్టోరీ అంతా కూడా ఈ క్షేత్రానికి సంబంధించినటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో ఆ పండితుల ద్వారా కూడా ఈ అమ్మవారి యొక్క మహిమ గురించి ఈ క్షేత్రం ఏ విధంగా వెలిసింది అనేటువంటి స్థల పురాణం అంతా కూడా చెప్పించడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ క్షేత్రంలోనే మనకి సుమారుగా ఈ జాతర అన్నది ఒక వారం రోజుల వరకు ఉంటుందండి. ఈ వారం రోజులు కూడా ఇక్కడ భక్తులు అయితే విశేషంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం, ఇక్కడే మనకి అనేక విధాల అయినటువంటి అంటే మనకి ఇక్కడ ఇటువంటి గరగలు కానీ లేదా మందు సామాగ్రి కూడా కంటిన్యూగా కాల్చడం జరుగుతూ ఉంటుంది. ఈ జాతరను చూడడానికి అయితే సుదూర్ఘ ప్రాంతం నుండి అనేక వందల సంఖ్యలో భక్తులు అయితే రావడం జరుగుతుంటుంది. ఇప్పుడు నేను వీడియో తీసినటువంటి సమయం వచ్చేసి నైట్ 11:30 నుండి నైట్ 11:30కి మనకి ఇక్కడ విశేషమైనటువంటి భక్తులతోటి ఈ యొక్క కాండ్రకోట ఊరు కానీ లేదా ఈ కాండ్రకోటలో ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా ఎంతో రద్దీగా ఉండడం మనం చూడవచ్చు. ఇక్కడ నిత్యం కూడా వందలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది. కోళ్ళు, మేకలు, అదేవిధంగా అనేక జంతువులు కూడా ఇక్కడ అమ్మవారికి వాళ్ళు సమర్పించి వాళ్ళు మొక్కుకున్నటువంటి మొక్కుబళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవడం జరుగుతుంటుంది. అంతేకాకుండా కాండ్రకోటలో ఉన్నటువంటి నూకాలమ్మ తల్లిని ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళ యొక్క సమస్త కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారు కాండ్రకోట గ్రామంలో వేంచేసి ఉన్నారు. అమ్మవారి యొక్క దర్శనం నిమిత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి కాకుండా
ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటారు భక్తులు. అమ్మవారి యొక్క మహిమ, భక్తుల యొక్క కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లి, కొంగు బంగారు తల్లి. అమ్మవారు పసుపు కుంకుమలు సమర్పించినచో అమ్మవారికి పసుపు కుంకుమలు ఎవరైతే సమర్పిస్తారో వారి యొక్క మాంగళ్య బలం, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారని ప్రతీతి. కావున ప్రతి సంవత్సరం కూడా శ్రీ నూకాలమ్మ అమ్మవారి దర్శించుకోవడానికి భక్తులు అనేక మంది వస్తూ ఉంటారు. మరి ఇంతటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క విశేషణం మనం తెలుసుకుందాం. ఇప్పుడు పూర్వకాలంలో మహామునులు ఈ యొక్క ప్రాంతాన్ని సంచరిస్తూ ఉండగా ఇక్కడ ఉన్నటువంటి నివాసం ఉండేటువంటి ప్రజలు నీళ్లు లేక అల్లాడిపోతూ ఉంటుంటే అందులో ఉన్న మహామునుల్లో ఒక మహామునిని, ఏలా అనే మహామునిని ప్రజలందరూ కూడా ప్రార్థించారు. అయ్యా మహాముని, మా ప్రాంతంలో నీరు లేదయ్యా, పంటలు ఏమీ పండట్లేదు, దీనికి పరిష్కార మార్గం చూపించమని అని ప్రార్థించగా ఆ మహాముని ఇక్కడే ఉండి, ఈ ప్రాంతంలోనే ఉండి పరమశివుడి కోసం తపస్సు చేశాడు. అఘోరమైనటువంటి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాల కాలం. ఆ యొక్క మహాముని తపస్సు వరం వల్ల పరమేశ్వరుడు ప్రత్యక్షమై మహాముని వరం కోరుకోమనగా, స్వామి నా కొరకు నేనేమీ చేయలేదయా ఈ తపస్సు, ఈ ప్రాంతంలో ఉన్నట్టు ప్రజలు జీవులు నీరు లేక అల్లాడిపోతున్నారు, వారికి నీరు అందించేటువంటి మార్గాన్ని ప్రసాదించవయ్యా స్వామి అని చెప్పేసి వేడుకొనగా, మరి ఎటువంటి నీరు కావాలని పరమేశ్వరుడు అడగగా 365 రోజులు కూడా, సంవత్సర కాలంలో 365 రోజులు కూడా నీరు పారేటువంటి నీరు, సముద్రంలో కలవనటువంటి నీరు ప్రసాదించమని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకొనగా, పరమేశ్వరుడు వరప్రసాదుడు, భక్తులు కోరికలు తీర్చేటువంటి పరమేశ్వరుడు వెంటనే ఆ వరాన్ని ప్రసాదించడం జరిగింది. ఈ ప్రాంతానికి నీరు అందించడం జరిగింది. దాన్నే ఇప్పుడు ఏలేరు నదిగా కూడా పిలుస్తున్నారు. ప్రతి 365 రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతూనే ఉంటుంది. ఎక్కడా కూడా నీరు ఎక్కడ ఆగిపోదు. 365 రోజులు కూడా నీరు ప్రవాహం జరుగుతుంది. అదే ప్రతీకగా ఈ యొక్క ప్రాంతానికి విశిష్టమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. అటువంటి ప్రాంతంలో కిమ్మరుడు అనే రాక్షసుడు అనేకమైనటువంటి నానా కృత్యాలు చేస్తూ, ప్రజల్ని పీడిస్తూ, స్త్రీలని బాధపెడుతూ, ధనాన్ని అపహరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా తినడం మొదలుపెట్టాడు. ప్రజలు కష్టాల పాలవుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు. వారికి తినడానికి తిండి లేకుండా కూడా వారిని ఇబ్బందులు పెడుతూ ఉంటుంటే ఆ యొక్క ప్రాంతాన్ని పరిపాలించేటువంటి ధర్మరాజు అనే మహారాజు వద్దకు ప్రజలందరూ కూడా వెళ్ళి మొరపెట్టుకున్నారు. అయ్యా మహారాజా, మా ప్రాంతాన్ని కిమ్మరుడు అనే రాక్షసుడు పట్టి పీడిస్తున్నాడయ్యా, మరి ఆ రాక్షసుడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా కాపాడవలసిందిగా కోరుచున్నామని మహారాజు వద్ద వెలగా, ఆ ధర్మకేతు మహారాజు ఆ కిమ్మరుడు అనే రాక్షసుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. కిమ్మరుడిది అనేకమైనటువంటి శక్తి. ఆ యొక్క కాళీ అమ్మవారి యొక్క శక్తి సంపన్నతో కిమ్మరుడు అనేకమైన శక్తులను సంపాదించుకున్నాడు. ఆ శక్తులన్నింటినీ కూడా ప్రజలను బాధించడానికి ఉపయోగిస్తూ ఉండడం వల్ల ధర్మకేతు మహారాజు కూడా ఆ యుద్ధానికి సందిగ్ధమయ్యాడు. ఒక సంవత్సరం పరుపున ఒక సంవత్సర కాలం పాటు యుద్ధం సాగింది. ధర్మకేతు మహారాజు యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. కిమ్మరుడనే రాక్షసుడికి మరింత అహంకారంతో ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ధర్మకేతు మహారాజు ఇంకా చేసేదేమీ లేక అమ్మవారి యొక్క ఆదిపరాశక్తి శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి ఆదిపరాశక్తి అమ్మవారి యొక్క తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే రాక్షస సంహారం చేయడంలో అమ్మవారే కాబట్టి విజయాన్ని చేకూర్చాలన్నా, ధనాన్ని చేకూర్చాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఈ యొక్క కిమ్మరుడి మీద యుద్ధాన్ని మనం జయించాలనే సంకల్పంతో ఆ ధర్మకేతు మహారాజు
యుద్ధానికి జయం కావాలని చెప్పేసి ఆది పరాశక్తి దేవిని ఆరాధించడం జరిగింది. ఒక 2-3 సంవత్సరముల తర్వాత ఆది పరాశక్తి ఆ ధర్మకేతు మహారాజు యొక్క తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమయ్యి, మహారాజా ఎందుచేతయ్యా నువ్వు తపస్సు చేస్తున్నావు అని అడగా, మా ప్రాంత ప్రజలు అందరూ మా రాజ్యాన్ని కూడా కిమ్మరుడు అనే రాక్షసుడు ఆక్రమించుకుని దుష్ట పరిపాలన చేస్తున్నాడు. ఆ రాక్షసుడి నుండి నా ప్రజల్ని నేను కాపాడుకోవాలమ్మా, నువ్వు నా కూడా ఉండి నాతో యుద్ధానికి వచ్చి ఆ కిమ్మరుని సంహరించి నా ప్రజలందరినీ కాపాడి ఉండవమ్మా, నీకు ప్రత్యేకమైన ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమాలు చేస్తానమ్మా అని చెప్పేసి వేడుకొనగా, ధర్మకేతు మహారాజుకి ఆది పరాశక్తి అమ్మవారు వరాన్ని ప్రసాదించారు. నా హంస, నా స్వరూపమైనట్టు ఒక హంసని నీ కూడా పంపిస్తున్నాను, వెళ్ళు ప్రకటించు, కిమ్మరుడు పైన యుద్ధాన్ని ప్రకటించు, నేను నీ కూడా ఉండి యుద్ధ సంహారం చేస్తానని చెప్పగా, ధర్మకేతు మహారాజు నమస్కరించి అమ్మవారికి నమస్కరించి, ధర్మకేతు మహారాజు కిమ్మరుడికి విభేద యుద్ధాన్ని మళ్ళీ ప్రకటించాడు. తక్కువ సైన్యంతో కిమ్మరుడి మీద యుద్ధం మొదలుపెట్టాడు. అమ్మవారు శక్తి స్వరూపిణి, హంస, అమ్మవారు హంస ఆ యొక్క ధర్మకేతు మహారాజు కూడా ఉండడం వల్ల కిమ్మరుణ్ణి అతి తక్కువ కాలంలోనే సంహరించడం జరిగింది. ఆ రోజు నుంచి ధర్మకేతు మహారాజు ఈ ప్రాంతంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఆ యొక్క శక్తి హంసస్వరూపాన్ని నూకాలమ్మ అని పేరు నామధారణం చేసి భక్తుల యొక్క కొంగు బంగారు తల్లిగా, శత్రు సంహారిణిగా, సర్వ ఉపద్రవాల నుంచి రక్షించబడే అమ్మగా, అలాగే విష జంతువుల నుంచి కూడా రక్షించబడేట అమ్మగా ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది, శ్రీ నూకాలమ్మ అమ్మవారిని. ప్రతి సంవత్సరం కూడా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన బహుళ చతుర్దశి నుంచి 41 రోజుల కాలం పాటు అమ్మవారి యొక్క జాతర ఎంతో విశేషంగా వైభవంగా నిర్వహించాడు ధర్మకేతు మహారాజు. ఆ విధంగా అమ్మవారి యుద్ధం అనంతరం అమ్మవారు శాంతి స్వరూపాన్ని శాంతించడం కోసం కోడులు, మేకలు, వెన్నుపోతులను కూడా బలివ్వడం జరిగింది. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నారు. యుద్ధం చేసిన తర్వాత ఆవిడ్ని శాంతింపజేయడానికి ఆ ధర్మకేతు మహారాజు అనేక రకాలుగా ప్రయత్నం చేశాడు. అమ్మవారు శాంతింపలేదు. కావున ఒక చల్లకుండను తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న అందరింటికి కూడా పంపించి ఆ చల్లను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించవలసిందిగా ప్రకటించాడు ధర్మకేతు మహారాజు. ఆ విధంగా ఆ యొక్క చల్లను కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారు శాంతించి శాంతి స్వరూపంగా అక్కడ ఆలయంలో ఆసనమై కూర్చుని ఉన్నది. ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా అలా ప్రతి కాలం ప్రతి ఏడు కూడా అమ్మవారు దర్శనార్థం కూడా వచ్చేటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తూ అమ్మవారు ఆ పీఠం మీదే ఉండి శక్తి స్వరూపునిగా, త్రిశూలధారిణిగా, ఖడ్గధారిణిగా, నాగ ఆభరణధారిణిగా, పసుపు కుంకుమధారిణిగా అమ్మవారు విరసిల్లి భక్తుల యందు కొంగు బంగారు తల్లిగా కాపాడుతూ అమ్మవారు అఖండమైనటు ఐశ్వర్యాన్ని అమ్మవారు భక్తులందరి కోరికలు తీరుస్తూ ఈ యొక్క గ్రామంలో వేంచేసి ఉన్నారు. కొంతకాలానికి ధర్మకేతు మహారాజు కాలం చేసిన తర్వాత ఈ యొక్క ప్రాంతాన్ని యొక్క మహారాజులు పిఠాపురం మహారాజు వారు, పెద్దాపురం మహారాజుల వారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని చూసుకుంటూ ఉండేవారు. అలా ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరిగేటట్టుగా చూసుకుంటూ ఈ యొక్క 45 రోజులు కూడా పాల్గొన బహుళ చతుర్దశి మొదలు చైత్ర వైశాఖ మాసం వరకు కూడా ఈ యొక్క అమ్మవారి జాతర విశేషంగా జరుగుతూ ఉండేది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మజ్జిగ కుండను ప్రతి ఇంటికి కూడా తిప్పుతూ ఆ యొక్క మజ్జిగను స్వీకరించి అమ్మవారికి స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారిని భక్తులందరూ కూడా దర్శించి అఖండమైనటువంటి సౌభాగ్యాన్ని, సర్వశత్రు సంహారాన్ని, యొక్క విష జంతువుల నుండి వచ్చేటువంటి ఆపదలని కూడా రక్షించమని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా విడవకుండా భక్తులు అమ్మవారిని దర్శించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి శనివిడి, వడపప్పు, పానకములను కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కోడి, మేక ఇటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిని కూడా అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు.
సర్వే జనా సుఖినో భవంతు.